ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, జాగ్రత్తగా వినండి. రమేష్ అండ్ రోజా వీళ్ళిద్దరూ మెంటల్ పేషెంట్స్, ఒకే హాస్పిటల్లో ఉండేవారు. ఒకరోజు వీళ్ళు స్విమ్మింగ్ పూల్ పక్క నుంచి నడుస్తున్నప్పుడు సడన్ గా రమేష్ పూల్లో పడిపోయాడు. అతనికి ఈత రాదు. వెంటనే రోజా వాటర్లోకి దూకి నీటిలో కంప్లీట్ గా మునిగిపోయిన రమేష్ ని బయటకు తీసి కాపాడుతుంది. ఈ విషయాన్ని ఆ హాస్పిటల్లోని ఒక సీనియర్ డాక్టర్ గమనించి ఆశ్చర్యపోతుంది. అయితే నెక్స్ట్ డే ఆ డాక్టర్ రోజా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, రోజా, నీకు ఒక వెరీ గుడ్ న్యూస్ అండ్ సాడ్ న్యూస్. గుడ్ న్యూస్ ఏమిటంటే నువ్వు నిన్న రమేష్ని కాపాడిన విషయం పెద్ద డాక్టర్లకు తెలిసి బాగా ఇంప్రెస్ అయ్యాను. నీలోని మానవత్వాన్ని చూసి నీకు పిచ్చి నయమైపోయిందని చెప్పి డిశ్చార్జ్ చేయమని చెప్పారు. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే ఎందుకు తెలియదు, నువ్వు కాపాడిన రమేష్ నిన్న రాత్రి ఊరేసుకుని చనిపోయాడు అని చెప్తుంది. ఈ విషయం విన్న రోజా నవ్వుతూ ఇలా చెప్తుంది, రమేష్ ఊరేసుకోలేదు, అతని వాటర్ నుంచి బయటకు తీశాను కాబట్టి ఆరేందుకు మెడకు తాడు కట్టి తన రూమ్ లో నేనే ఎండేశాను అని చెప్తుంది. సరిపోయింది. ఇక్కడ నీతి ఏమిటంటే ఒక మూర్ఖుడు లేదా నేరస్తుడు మంచి పని చేసినంత మాత్రాన వాడు మంచోడు అయిపోడు. అతని తర్వాత బిహేవియర్ ని కూడా గమనించి అప్పుడు డిసిషన్ తీసుకోవాలి. అంతేకాని తొందరపడి మంచోడు అనుకుంటే మోసపోయేది మనమే. ఈ రోజా గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి తెలివైన రోజాలు మీకు ఎవరైనా తెలిస్తే వాళ్ళను కింద కామెంట్ ట్యాగ్ చేయండి.